గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 2 ప్రకారం 50,000కి పైగానే శాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. 27th ఫిబ్రవరి లాస్ట్ డేట్. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా ఇక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. గాయస్ ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, ఇక గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక క్లర్క్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేయాలి, ఆన్లైన్లో అయితే కాదనమాట. సో ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్కి సంబంధించి సపరేట్గా వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. నెట్ సెంటర్కి వెళ్ళి కానీ లేదంటే మీ సేవకి వెళ్ళి కానీ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ అయితే తీసేసుకోండి. టోటల్గా మనకి 3 pages అయితే ఉంది. సో ఈ యొక్క ఫామ్స్ అనేవి ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలన్నమాట. పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్. తర్వాత మీరు ఏ కేటగిరీ వాళ్ళు ఇక్కడ రాయాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీడీ నంబర్ అండ్ అప్లికేషన్ ఫీ అమౌంట్ ఎంత, ఏ బ్యాంకులో మీరు అమౌంట్ అనేది తీస్తున్నారు బ్యాంక్కి సంబంధించి అది మీరు ఇక్కడ బ్యాంక్ నేమ్ రాయాలి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ రాయాలి, ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్లో. ఎస్ఎస్సి మెమో పక్కన పెట్టుకొని అందులో ఏ విధంగా ఉందో అదే విధంగా రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అనేది ఇక్కడ రాయాలి. తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది వర్డ్స్లో అయితే రాయాలి, అంటే పదాలలో మీకు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఏజ్ అనేది 27th ఫిబ్రవరి వరకు 2026 వరకు ఏజ్ అనేది ఇయర్స్లో, మంత్స్లో, డేస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కంప్లీట్ అడ్రస్ అనేది రాసేసేయాలి. తర్వాత మీకు క్వాలిఫికేషన్, ఈ విధంగా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్లో సో వాళ్ళు ఏదైతే డీటెయిల్స్ అడిగారో అన్నీ కూడా రాసేసేసి ఫైనల్గా మీరు ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు నేను ఇప్పుడు చెప్తాను కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి వాళ్ళకి మీరు అప్లికేషన్ అనేది బై పోస్ట్ త్రూగా వాళ్ళకి సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 50 years లోపు ఏజ్ ఉండాలి. మీరు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు, అంటే అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఎటువంటి టెంపరీ కానీ అవుట్సోర్సింగ్ కానీ అలాంటి జాబ్స్ అయితే కాదు. సో అన్నీ కూడా మనకి రెగ్యులర్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. చాలా రేర్గా ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ మీకు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,000 వరకు బేసిక్ పేనే ఉంటుంది. సో దీంతోపాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. డిఏ ప్రొవైడ్ చేస్తారు, ఇంకా ట్రావెలింగ్ అలవెన్సెస్ అవ్వచ్చు, ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపుగా మీకు జాబ్లు ఇచ్చేరుగానే 45,000 నుంచి 50,000 మధ్యలో వస్తుంది. ఎందుకంటే మనకి ఇది లెవెల్ 1 కాదు, లెవెల్ 2 జాబ్. సో లెవెల్ 2 అంటే మంచి సాలరీయే. మనకి డిఏ కూడా రీసెంట్గా ఇంక్రీజ్ అయింది కాబట్టి 50,000 వరకు అయితే తీసుకోవచ్చు సాలరీ అనేది. లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, 27th ఫిబ్రవరి 2026 వరకు మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో అప్లికేషన్స్ ఏ అడ్రస్కి పంపించాలి అండ్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి వాళ్ళకి పంపించాలి అది కూడా ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో అయితే సో క్లియర్గా అయితే ఇచ్చారు. అంటే మనకి ఇది సైనిక్ స్కూల్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు అందరికీ తెలిసిందే, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి సైనిక్ స్కూల్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి సైనిక్ స్కూల్ అనేది ఉంది కాబట్టి మనము చక్కగా ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చినా తర్వాత మనము జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. అందుకే కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్స్ని కూడా మీకు పరిచయం చేస్తున్నాను. సో సైనిక్ స్కూల్స్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 133కి పైగానే సైనిక్ స్కూల్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. అండ్ మనకి జాబ్ ట్రాన్స్ఫర్స్ లీబిలిటీ కూడా ఉంటుంది. మీకు ఎక్కడ పోస్టింగ్ వచ్చినా పర్మనెంట్ జాబ్ కాబట్టి ఎవరు కూడా వదులుకోకండి. క్వాలిఫికేషన్ కూడా చూడండి, జస్ట్ 10th క్లాస్ అనేది అడిగారు. సో 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎలిజిబులే.
కాకుంటే ఇది మనకి క్లర్క్ జాబ్, అంటే లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్ కాబట్టి సిస్టమ్ వర్క్ ఉంటుంది. అందుకే మీకు టైపింగ్ స్కిల్స్ అయితే అట్లీస్ట్ 40 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలంట. అంటే మీకు కంప్యూటర్కి సంబంధించి వర్క్ ఉంటుంది కాబట్టి టైపింగ్ స్కిల్స్ అయితే అడిగారు. టైపింగ్ సర్టిఫికేట్ లేకుండా పర్వాలేదు. అయితే ఇక్కడ మీకు ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలాంటి వాటికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న, షార్ట్ హ్యాండ్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది డిజైరబుల్ అంటే మనకి ఇది కంపల్సరీ కాదనమాట, ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సైనిక్ స్కూల్ చింగిన్షిప్ అనేటువంటి ఒక ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ నుంచి అయితే వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది ఇది. సో ఆల్ ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది మనకి. కాకపోతే ఓబీసీ కేటగిరీలో వేకెన్సీ ఉంది కాబట్టి ఓబీసీ అభ్యర్థులందరూ కూడా ఈ వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ కూడా ఇచ్చారు, 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు. మీరు డీడీ అనేది బ్యాంకులో తీయాలి. ఎవరి పేరు మీద అంటే డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ చింగిన్షిప్ పేయబుల్ ఎట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా వాళ్ళ యొక్క ఐఎఫ్ఎస్సి అండ్ బ్రాంచ్ కూడా అన్ని కూడా ఇచ్చారు. సో ఆ పేరు మీద మీరు డీడీ తీసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి వాళ్ళకి అప్లికేషన్ అనేది, వాళ్ళు ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తారు. అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్ త్రూగా అయితే వాళ్ళకి సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించేటప్పుడు మీరు అన్నీ కూడా ప్రాపర్గా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా అన్ని కూడా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లై చేస్తారో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్స్ పంపిస్తారో అప్లికేషన్స్ వచ్చినటువంటి వాటన్నిటిని కూడా ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. అంటే ఎవరైతే కరెక్ట్గా డీటెయిల్స్ ఇచ్చారని కూడా ప్రాపర్గా చెక్ చేసి ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఎగ్జామ్ అనేది పెట్టి మీకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండకపోవచ్చు ఈ జాబ్స్కి సంబంధించి. ఎగ్జామినేషన్లో మీకు ఏ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ ఇదే టాపిక్స్ మనకి 10th క్లాస్ అర్హతతో ఏదైతే జాబ్స్కి నోటిఫికేషన్స్ రెగ్యులర్గా పడతా ఉంటాయో ఎంటీఎస్కి సంబంధించి అదే సిలబస్ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే మీకు ఇక్కడ 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఈ యొక్క చింగిన్షిప్ అనేటువంటి ఏదైతే లొకేషన్ ఉందో అక్కడ ఇస్తారు. తర్వాత మనము మన సొంత రాష్ట్రాలకి అయితే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి 10th క్లాస్ అర్హతతో మాకు దూరమైన పర్వాలేదు, పర్మనెంట్ జాబ్ కావాలి అనుకుంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకుంటే దూరం వద్దు అనుకుంటే వదిలేసేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్లో ఎవరికైతే జాబ్ కోసం నీడ్ ఉందో వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. సో ఒకటి మాత్రం చెప్తాను, మనకి సైనిక్ స్కూల్స్కి సంబంధించి జాబ్ సెంటర్స్ రేబిలిటీ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అయితే వర్క్ చేస్తున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేసేసేయండి. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇస్తాను. ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి కాబట్టి మీరు ఏదైనా డౌట్ ఉంటే కూడా వీళ్ళకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. అండ్ మీరు అప్లికేషన్ వచ్చేసి బై పోస్ట్ త్రూగా అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా సో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.